నమస్తే, గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో దోశ. ఇది ఏ దోశ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనం మినపప్పుతోని జొన్నల దోశ ఫ్రెండ్స్. ఆరోగ్యానికి మంచిదని జొన్నల దోశ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రకంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ జొన్నల దోశ. నేను మార్నింగ్ టిఫిన్ రోజు ఇదే తింటాను ఫ్రెండ్స్. జొన్నలతో చేసిన దోశ ఆరోగ్యానికి మంచిది. వీలైతే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. జొన్నతో దోశ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ సేమ్ మన మామూలు బియ్యం మినపప్పు ఎట్లా నానబెట్టి చేస్తామో సేమ్ ఆ విధంగానే జొన్నలు మినపప్పు నానబెట్టుకొని మనం సేమ్ టు సేమ్ అదే విధంగా దోశలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నిజంగా ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆయిల్ మాత్రం చాలా తక్కువ వాడండి. కొంచెం నూనె మాత్రం కొంచెం వాడండి, ఎందుకంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు దీనికి కూడా. అంటే ఆరోగ్యానికి హానికరం ఆయిల్ కాబట్టి దాన్ని ఆయిల్ని ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది. జొన్న రొట్టె కూడా మన ఆరోగ్యానికి మంచిది అంటారు కదా ఫ్రెండ్స్. అట్లనే జొన్న దోశలు కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను అప్పుడప్పుడు జొన్న గట్క కూడా తింటాను నైటు. ఇంకా రానున్న వీడియోలలో ఏమేమి చేస్తాను, ఎక్కడెక్కడ టూర్స్ చేస్తుంటాను, అలాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. దోశలు అయితే వేసుకున్నాం, మరి దాంట్లోకి చట్నీ కావాలి కదా. మరి ఏ చట్నీ వేసుకుంటే బాగుంటుంది మనకు తెలిసిందే. ఏ చట్నీ? పల్లీల చట్నీ. పల్లీల చట్నీ తీసుకొని తింటే దోశలలో తింటుంటే ఆ రుచే వేరప్ప. ఇప్పుడు పల్లీల చట్నీ ఎట్లా చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ముందుగా గిన్నె పెట్టుకున్నా. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు వేయించుకుంటున్నా ఫ్రెండ్స్. పల్లీలు ఫస్ట్ వేయించుతున్నాం. మీరు కూడా జొన్నతో చేసిన దోశలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా జొన్నతో చేసిన దోశలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. పల్లీలు కాల్చుకోవాలి, ముందుగా దూరగా వేయించుకోవాలి. మామూలుగా మరీ నల్లగా కాకుండా మామూలుగా ఈ రకంగా వచ్చే వరకు. అవును ఫ్రెండ్స్, చాలామంది అంటారు పల్లీల పొట్టు తీయకుండా చట్నీ చేసుకోవాలంటారు. నేను కూడా చూసిన, నేను కూడా ఆ విధంగానే చేస్తున్నా. పల్లీల పొట్టు తీయకుండానే డైరెక్ట్ కొంచెం చల్లగానే మిక్సీలో వేసి చట్నీ వేసుకుంటున్నా. అది టేస్టీగానే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. 3 ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. చట్నీకి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే చట్నీతో పాలు కూడా వేడవుతున్నాయి ఫ్రెండ్స్. చట్నీ అయిపోయాక టిఫిన్ చేశాక పాలు కూడా తాగుతా. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎండుమిరపకాయ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం. చట్నీకి కావాల్సిన నీళ్ళు పోసుకుంటున్నా ఫ్రెండ్స్. కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే చట్నీ మెత్తగా రావాలంటే. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళా తింపుడే. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మన తెలంగాణలో పోసు పెట్టుకోవడం అంటారు. పోసిత్తులు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాంటివి వేసి పోసు పెట్టుకుంటాం కదా. పోసు పెట్టుకుంటాం. ఇప్పుడు పోసు పెడతా. మళ్ళీ ఇదే గిన్నెల స్టవ్ ఆన్ చేసుకొని, ఇంతకుముందు దోశకు వినియోగించిన నూనె ఉండే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా దోశకు లైట్గా ఆయిల్ వాడిన ఉండే. వీడియో చూడండి ఫ్రెండ్స్.
నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇగో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సారీ ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పోసిత్తులు వేసిన ఫ్రెండ్స్. లైట్గా వేసి వేయనట్టు కొంచెం పసుపు. ఓకే ఫ్రెండ్స్, వేసేసిన. చట్నీ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే దోశలకు చట్నీ లేకపోతే ఎట్లా తింటాం, అందుకే చట్నీ కూడా ఉండాలి కదా. చట్నీకి కావాల్సినవన్నీ వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చట్నీ చేసుకునే విధానం సింపుల్. దోశ చేసుకునే విధానమైన, చట్నీ చేసుకునే విధానమైన. ఓకే, కాలింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చట్నీ ఇందులో కలిపేయడమే. ఈ చట్నీ వేరే దాంట్లో తీసుకొని కలిపేయడమే. ఓకే ఫ్రెండ్స్, పోసిల్లో కలిపేసిన. సో ఈ విధంగా రెడీ అయిన చట్నీ. ఇక తినుడే ఆలస్యం. తిని దీని టేస్ట్ ఎలా ఉందో, సారీ ఉప్పు వేయడం మర్చిపోయా, ఏదో మర్చిపోయా అనుకుంటున్నా, ఉప్పు వేయడం మర్చిపోయా. ఎవరైనా గుర్తు చేయొచ్చు కదా ఫ్రెండ్స్, ఏది మర్చిపోయాను? ఉప్పు మర్చిపోయాను ఫ్రెండ్స్. ఉప్పు వేయాలి ఫ్రెండ్స్, ఉప్పు మర్చిపోయినా. మెయిన్ కారణం ఉప్పే కదా, టేస్ట్. ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, లైట్గా. ఉప్పు ఆరోగ్యానికి ఎంత మంచిదో అంత హానికరం కూడా. ఉప్పును ఎంత తగినంత తక్కువలో వాడుకుంటే అంత మంచిది. ఉప్పు కూడా వేసేసిన ఫ్రెండ్స్. రైట్, ఓకే. మన చట్నీ ఎట్లుంది, ఎట్లయింది, ఎట్లా చేసిన అనేది తిన్నాక చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేస్తా, తిన్నాక ఎట్లున్నది అనేది చెప్తా ఫ్రెండ్స్. చట్నీ వేసుకున్న దోశ. చూస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి టేస్ట్ ఎట్లుందో, తిన్నాక చెప్తా. కొంచెం ఉప్పు తక్కువైంది చట్నీలా, అది చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. జొన్న గట్కి ఎట్లా తింటామో జొన్నలతోని దోశ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చట్నీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, చట్నీ కూడా కొంచెం చాలా బాగుంది. వీలైతే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. జొన్నలు సేమ్ మనం బియ్యము, పప్పు ఎట్లా నానబెట్టి వేసుకుంటాం, జొన్నలు పప్పు కూడా నానబెట్టుకుని అట్లనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి మంచిది. నూనె తక్కువ వాడండి, ఉప్పు తక్కువ వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఇంకోటి ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి ఉంటాం మరి.